ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం నెల్లూరు జిల్లా నెల్లూరు లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 1951లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 2,08,990 మంది ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన మేకపాటి విక్రమ్ రెడ్డి ప్రస్తుతం ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే హేమాహేమీలైన రాజకీయ నేతలు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం ఇది. ఏపీలోని కీలక నియోజకవర్గాలలో ఆత్మకూరు కూడా ఒకటి. ఇక్కడ రాజకీయాలు కేవలం ఆనం మేకపాటి కుటుంబాల మధ్యనే ఉంటాయి. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి, టీడీపీ అభ్యర్థి కొమ్మి లక్ష్మయ్య నాయుడు మరియు పీఆర్పీ అభ్యర్థి షేక్ కాజావలీలపై పోటీ చేసి 18,644 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి మేకపాటి గౌతమ్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి గూటూరు మురళీ కన్నబాబుపై పోటీ చేసి 31,412 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి మేకపాటి గౌతమ్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి బొల్లినేని కృష్ణయ్యపై పోటీ చేసి 1,74,509 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2022లో బైపోలింగ్ వచ్చింది. ఆ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ గుండ్లపల్లిపై పోటీ చేసి 82,888 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి మరియు కాంగ్రెస్ అభ్యర్థి చేవూరు శ్రీధర్ రెడ్డిల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు, మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.